సార్ దురదృష్టకరం లేదా బాధాకరం 26 మందిని అనవసరంగా ఏ పాపం తెలియనటువంటి వాళ్ళని ఉగ్రవాదులు కాల్చి చంపారు. మరి ఇప్పుడు భారతదేశం, భారత ప్రభుత్వం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జంప్ చేసి ఎమోషనల్గా రియాక్ట్ కాకూడదు. మన ఇస్రాయేల్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు ఎప్పుడైనా కానీ, ఇప్పుడు కాదు కదా, వాళ్ళు 1960 నుంచి వాళ్ళ మీద దాడి నడుస్తుంది. ముందు ఈజిప్ట్, సిరియా, జార్డన్ అందరు కలిసి అటాక్ చేశారు, కానీ అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు వాళ్ళు. దాని తర్వాత ఉగ్రవాదులు లెబనాన్ నుంచి, ఇటువైపు గాజా నుంచి, వెస్ట్ బ్యాంక్ నుంచి, గోలాన్ హైట్స్ నుంచి అన్నీ వాళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు. రీసెంట్గా లాస్ట్లో మనం చూసాం, వాళ్ళు ఒక మ్యూజికల్ కాన్సర్ట్ నడుస్తున్నప్పుడు అక్కడ వచ్చి చాలామంది చంపి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళి బాంబు వేసారా? వేయలేదు కదా. వాళ్ళు ముందు ప్లాన్ చేసుకున్నారు, సరే మన హాస్టేజెస్ వాళ్ళ దగ్గర ఉంది, బాంబు వేస్తే వాళ్ళ మీద పడుతుంది, ఒకసారి కూల్గా ఆలోచిస్తాం, ఫస్ట్ మన సపోర్ట్ బేస్ బిల్డప్ చేసుకుందాం, ఎస్పెషలీ యూఎస్, ఎందుకంటే వాళ్ళకి చాలా మటుకు ఆయుధాలు వచ్చేది యూఎస్ నుంచే, పొలిటికల్ పవర్ కూడా యూఎస్ నుంచి వస్తుంది. కానీ ఆ టైంలో బైడెన్ గారు ఉన్నారని చెప్పి ఎక్కువ చేయలేకపోయారు. ఒకసారి ట్రంప్ వచ్చిన తర్వాత కథ అంతా మారిపోయింది, మనకు తెలిసి ఏం జరిగిందో దాని తర్వాత. ఎప్పుడైనా మనం ఇట్లాంటి దాడి జరిగినప్పుడు ఫస్ట్ ఎమోషనల్గా రియాక్ట్ అవుతాం. నేను రాత్రి కూడా నాకు నిద్ర రాలేదు అసలు, 2 గంటల దాకా ఆ అమ్మాయి పక్కన డెడ్ బాడీ కూర్చొని, ఆయన హస్బెండ్ పక్కన కూర్చొని చూస్తే నాకు అసలు చాలా బాధ అనిపించింది. రాత్రి 2:30కు పడుకున్నాను లాస్ట్లో. నేను ట్వీట్ చేసుకుంటా, అది చేసుకుంటూ కూర్చున్నాను. కానీ ఎమోషనల్గా అప్పుడు రియాక్ట్ అయితే వెళ్ళి కొడదాం రవీన్ అని చెప్పేసి ఉంటుంది. అది మనం ఎప్పుడైనా చూడొచ్చు. కొంతమంది ఇంపల్సివ్గా బిహేవ్ చేస్తారు. చాలా మటుకు మనం చూస్తుంటాం, మర్డర్ జరిగింది అక్కడ ఇక్కడ అంటే ఏదో కత్తి తీసుకున్నాడు, వాడేం చెప్పాడు, వీడేం చెప్పాడు, కొట్టేస్తాడు. మళ్ళీ లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఉంటుంది దానికి, ఎందుకు చేశాను నేను అని చెప్పేసి. సగటు భారతీయుడిలో ఇప్పుడు మరి అది కసి రగులుతుంది కదా. పైగా వాళ్ళు ముస్లిమేతర వాళ్ళని టార్గెట్ చేశారు. కరెక్ట్, అది మనం నేర్చుకోవాలి ఫస్ట్ ఏంటనేది. గజ్వాయ్ హింద్ అనే కాన్సెప్ట్ ఉంది, మీకు బహుశా తెలిసి ఉంటుంది. ఈ టెర్రరిస్ట్ది ఒక క్యాంపెయిన్ అది. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు భారత్ మీద ఎప్పుడు కాదు, 1990 నుంచి గజ్వాయ్ హింద్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే బేసిక్లీ ఒక భారతదేశాన్ని ఒక ఇస్లామిక్ స్టేట్గా మార్చడం. తో దానికి ఒక టార్గెటెడ్ వాళ్ళ వెపన్ ఏంటంటే, ఒకటి పాపులేషన్ పెంచడం. చూస్తున్న కర్ణాటకలో వాళ్ళ పాపులేషన్ 5% పెరిగిందంటే, కొంతమంది 10% పెరిగిందంటున్నారు. 97 లక్షల మంది ముస్లిమ్స్ ఉన్నారు కర్ణాటకలో ఇప్పుడు. వాళ్ళ పాపులేషన్ 8 కోట్లు. ఇంత పాపులేషన్ లేకుండే వాళ్ళు, కానీ ఒక టైంకి వచ్చేదాకా యాక్చువల్లీ మోర్ దెన్ హాఫ్ ద పాపులేషన్ వాళ్ళది అయిపోతుంది. అప్పుడు హిందువులు ఏం చేయలేరు, అదొకటి. ఇప్పుడు మన అస్సాంలో చూస్తున్నాం, వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్లో చూసాం మొన్న దాడులు జరిగిన హిందూ ఇంటి మీద ఎంత ఘోరంగా దాడి చేశారు చూడండి. ఎవరైనా రియాక్ట్ అయ్యారా? మన దగ్గర ఉన్న ఎవరైనా మీడియా వాళ్ళు ట్వీట్ చేశారా దాని గురించి? ఏం లేదు. హిందువులే తప్పుపడుతున్నారు దాన్ని కూడా. వకఫ్ బిల్ తీసుకొచ్చారని చెప్పి. వకఫ్ ఈజ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. దీనికన్నా ముందు CA అజిటేషన్ టైంలో చూసాం మనం. ఇదే ఓవైసీ అప్పుడు కూడా గొడవ చేశారు, మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయనీయము. కేసీఆర్ కూడా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఏమైంది? ఇంప్లిమెంట్ అయింది కదా. వీళ్ళెవరు ఆపడానికి, వీరెవరు. ఇది కూడా అంతే, వకఫ్ కూడా అంతే. ఇక్కడ ఏం జరిగిందంటే బేసిక్లీ మనం తెలుసు అందరికీ, నిన్న పేరు అడిగి ఐడి కార్డు తీసుకొని మళ్ళీ డౌట్ వస్తే కల్మా చెప్పమని చెప్పి, కల్మా చెప్పిన తర్వాత కూడా ప్యాంట్ ఇప్పేసి చూసి మళ్ళీ చంపారు. అంత దారుణంగా చేశారు. ఏంటి సార్ కల్మా ఏంటి? కల్మా అంటే వాళ్ళదొక రిలీజియస్ టెక్స్ట్ నుంచి ఉన్న వర్స్ అనమాట. అది ముస్లిమ్స్కి తెలిసి ఉంటుంది, మోస్ట్ ముస్లిమ్స్కి కల్మా తాతడం. సో డౌట్ వస్తే ఏ ముస్లిం, ఇప్పుడు కూడా కాదు, దీనికన్నా ముందు సొమాలియాలో ఒకసారి అటాక్ జరిగిన ఇట్లానే జరిగింది. అక్కడ కూడా కల్మా చదవమన్నారు, ఇస్లామిక్ టెర్రరిస్ట్, తెలియకుండా చంపేశారు. సో మన దగ్గర కూడా అంతే. సో హిందువుల మీద దాడి చేయడం అనేది వాళ్ళ స్ట్రాటజీ ఫస్ట్ నుంచి. ఇంకోటి ఈ దాడిలో ఇంకొక వేరియేషన్ కూడా సార్, ఓన్లీ జెంట్స్నే టార్గెట్ చేశారు. కరెక్ట్. అది ఎందుకంటే దాని తర్వాత ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, చూసుంటారు మీరు. ఒక మహిళ వెళ్ళి నన్ను చంపేసేయండి, మా భర్తను కూడా చంపేశారని చెప్పి శివమోగ కర్ణాటక నుంచి మంజునాథ్ అని చెప్పారు భార్య చెప్తే, మోదీకి వెళ్ళి చెప్పుకో అని చెప్పారు. ఆ స్టేట్మెంట్ చాలా లోడెడ్ స్టేట్మెంట్. అవును, చావు అంటే ఎలా ఉంటుందో మోడీకి చెప్పండి పోయి అని చెప్పి. అది కూడా కాదు, మన ఇద్దరు కొట్లాడుకుంటే నేను చెప్తాను, అదే నేను చెప్తాను రా అందరు వెళ్ళి అంటే అంటాను, ఏదో పెద్దవాడు ఒకటి ఉంటాడు, నేను వాడిని చెప్తానులే అంటే మీకు భయం ఉంటుంది వాడినని అట్లా. సో మోదీకి వెళ్ళి చెప్పుకో, ఎందుకంటే మోదీ స్టాండింగ్ ఇన్ బిట్వీన్ అన్నమాట. వీళ్ళ గజ్వా హింద్కి ఈ టెర్రరిస్ట్కి నడిమిట్లో మోదీ ఉన్నారు. మోదీ అంటే ప్రజలు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు మోదీ నిన్ను చూసుకుంటా అని చెప్పి మన ఓవైసీ స్పీచ్ ఇచ్చిన మీకు గుర్తుంటుంది. సీనియర్ ఓవైసీ, జూనియర్ ఓవైసీ అయితే చాలా సంవత్సరాల ముందు నిర్మల్ ఒక స్పీచ్ ఇచ్చిండు, 15 నిమిషాలు పోలీసు వాళ్ళు తీసేస్తారు మిమ్మల్ని, అన్ని ఖతం చేసేస్తాను. అదే కదా, సేమ్ థింగ్ ఇది కూడా అంతే.
పోలీసు వాళ్ళు లేకుంటే చంపేశారు. ఓవైసీ కూడా అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పింది కూడా అంది కదా, అందరికి తెలుసు కానీ ఆయనకి పనిష్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే మన పోలీసు వాళ్ళు ఎంత పెద్ద పోలీసు వాళ్ళు అంటే వాళ్ళకి వీడియో దొరకలేదంట. ఆలోచించాం, మనం అందరూ చూసాం వీడియో అది. దాని తర్వాత ఇప్పుడు మొన్న ఓవైసీ స్పీచ్ ఇచ్చినాడు యూపీలో అన్నారు, ఒకరోజు యోగి ఆదిత్యనాథ్ ఉండడు, ఒకరోజు మోదీ ఉండడు, మోదీ హిమాలయకి వెళ్ళిపోతాడు, అప్పుడు మిమ్మల్ని చూసుకుంటాం మేమని చెప్పారు. ఓపెన్ ధమ్కీ అన్నమాట. ఆ టెర్రరిస్ట్ చేసింది ఓవైసీ చెప్పింది దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు, అంత సేమే. టెర్రరిస్ట్ ఓపెన్గా చేశారు, ఓవైసీ ఇండైరెక్ట్గా చెప్పాడు మోదీ ఒకరోజు పోతాడు కదా అప్పుడు నేను చూసుకుంటాను, నేను అప్పుడు నేను ఖతం చేసేస్తా. ఇది హిందువులు మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ హర్యానా ఎలక్షన్లో ఎస్పెషలీ అందరూ ఓడిపోతా అనుకున్న ఎలక్షన్ గెలిచింది బీజేపీదే కారణం. హిందువులందరూ ఒకటే సైడ్కి కంప్లీట్ ఇది అయిపోయారు. మహారాష్ట్రలో కూడా జరిగింది చాలా మటుకు. వీళ్ళందరూ కలిసి ఇస్లామిస్ట్కి వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకొని వాళ్ళ చేతులు పట్టుకొని మిమ్మల్ని రిజర్వేషన్ ఇస్తాము, మిమ్మల్ని టెండర్ల రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ మన థాకరే వాళ్ళు వీళ్ళందరూ కలిసి వెళ్ళి చేసిన డ్రామాకి అక్కడున్న హిందువులకి కోపం వచ్చింది, ఎస్పెషలీ మరాఠాస్కి. ఇదేంట్రా వీళ్ళు ఎట్లా చేస్తున్నారని చెప్పి బీజేపీకి ఎప్పుడు బీజేపీ ఆలోచించలేదు ఇంత మెజారిటీ వస్తుందని అక్కడ ఎన్డీఏకి, మహాయుతి అలయన్స్కి. అదే సంగతి ఇక్కడ మోదీకి ద ప్రాబ్లమ్ ఇస్ మోదీ. వీళ్ళకి ఎక్కువ జెంట్స్నే టార్గెట్ చేయటం, ముస్లిమియతను టార్గెట్ చేయడం కావాలని చేశారు. ఎందుకంటే మహిళల్ని వీళ్ళ భర్తలు చనిపోతే చూస్తూనే ఉండండి అని, చూస్తూనే ఉండండి, మీ ముందే మీ భర్తను కొట్టే వాళ్ళు లైఫ్ లాంగ్ మర్చిపోరు. వాళ్ళ మైండ్లో అది ఆడుతూనే ఉంటుంది. ఇప్పుడు మేము మాట్లాడుకుంటాం 10 రోజుల తర్వాత అందరు మర్చిపోతాం దీని గురించి. కానీ మహిళలకి వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళ పిల్లలకి వాళ్ళ మహిళలకి పిల్లలు కూడా ఉన్నారు, పిల్లలు కూడా ఏం చేయలేదు. సో మీరు అది చూస్తూనే ఉండండి, మీ వాళ్ళని మేము చంపాము, మీ ముందు కన్ను ముందే చంపాము, మేము ఏమైనా చేయవచ్చు అని ఒక అరెగెన్స్ ఉందన్నమాట. ఏమైనా చెప్పుకోవాలంటే మోదీకి వెళ్ళి చెప్పుకో. సో మోదీ చేస్తాడు డెఫినెట్గా రియాక్షన్. మీరు అడిగిన ప్రశ్నకి మోదీ విల్ రియాక్ట్ టు ఇట్, బట్ హీ విల్ డూ ఇట్. ఆయన ఎప్పుడు ప్లాన్ చేసి వాళ్ళ ఆర్మీ కమాండర్స్ రెడీ ఉన్నారు చెప్తే, ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ రెడీ ఉన్నారని చెప్తే అప్పుడు అటాక్ చేస్తారు. అది కూడా స్పెసిఫైడ్గా కొట్టాలి, మనం అందరిని వెళ్ళి కొట్టక్కర్లేదు. వీళ్ళు ఎక్కడో దాచుకుని ఉంటారు కదా, దొరకకతో ఉండరు కదా. అట్లానే మన దగ్గర ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఉంది, యూఎస్ ఇంటెలిజెన్స్ ఉంది. ట్రంప్ ఆల్రెడీ చెప్పారు మీకు కావాలంటే నేను హెల్ప్ చేస్తాను, వీ విల్ బీ దేర్ విత్ యూ అని. తీసుకుందాం వాళ్ళ సహాయం తీసుకొని వీళ్ళని కొట్టాల్సిందే. వాడు ఎక్కడో లోపల దాచుకుంటే ఒక రోజైనా బయటకు వస్తాడు కదా. కానీ ఇప్పుడు ఈ దాడికి ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లో లష్కరే తోయిబాకు సంబంధించిన ఒక టెర్రరిస్ట్ని కాల్చేశారు. అలాగే కెనడాలో లేదంటే అమెరికాలో కొంతమంది ఈ ఖలిస్తానీ వాళ్ళని కాల్చారు. వీటికి ముడిపడి ఉంది అని అంటారు. కరెక్ట్, కానీ అది ట్రంప్ వచ్చిన తర్వాతనే మారింది సీన్. అది దీనికన్నా ముందు కూడా అక్కడ ఉన్నారు ఖాళిస్తానీ వాళ్ళు. కానీ బైడెన్ ఏం చేయలేదు. కెనడాలో కూడా మనం చూసాం అంతే సంగతి. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ క్యాష్ పటేల్ వచ్చిన తర్వాత FBI వాళ్ళు రూట్ మార్చేశారు. వాళ్ళు ఎవడు మనకొక్కరికే కాదు, వాళ్ళ దగ్గర ఉన్న ఏ టెర్రరిస్ట్ గ్రూప్ అయినా వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేస్తున్నారు, లేకుంటే దేశం బయట పడేసి ఎల్ సాల్వడోర్లో జైలు తయారు చేసి అక్కడ పెట్టుకున్నారు వీళ్ళందరినీ, గ్యాంగ్ మెంబర్స్ని అందరినీ. వీళ్ళు కూడా అంతే సంగతి ఖాళిస్తానీ. వన్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ ఇస్ అనదర్ మ్యాన్స్ టెర్రరిస్ట్ అంటారు ఇంగ్లీష్లో. కశ్మీర్లో కూడా అంతే కదా. కశ్మీర్లో మన పాకిస్తాన్ జనరల్ ఇచ్చిన పిలుపు, మేము కశ్మీర్ తీసుకునే ఉంటామని చెప్పి ఆయన పిలిపించారు. అవును, పిఓకే అది పిఓకే మనం తీసుకుందాం అని చెప్పారు. కానీ వాళ్ళు అది చెప్పట్లేదు, వాళ్ళు కశ్మీర్ మాదే అని చెప్తున్నారు, మొత్తం కశ్మీర్ మాదే అని. అది ఎప్పటి నుంచి చెప్పుకొస్తున్నారు, పాత పాట అది. కానీ దాన్ని కూడా ఇప్పుడు ఒక 2 నేషన్ థియరీ తీసుకొచ్చారు దాంట్లో నడిమిట్లే. ఆ స్పీచ్ చాలా వైరల్ అయింది పాకిస్తాన్ ఆర్మీ, 2 నేషన్ థియరీ గురించి. మా ముస్లింకి మాది, మా ఈ దేశం మాది. అంబేద్కర్ గారు అప్పుడు చెప్పారు ఒక మాట గుర్తుంటుంది, 2 నేషన్ థియరీ తర్వాత ఇది అంత ఇండిపెండెన్స్ అంతా ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ముస్లిమ్స్ అక్కడికి పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదని అడిగారు అంబేద్కర్ గారు. దర్ షుడ్ బి కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్. ఇక్కడున్న హిందువులు అక్కడున్న హిందువులు అందరూ ఇక్కడికి వచ్చేసేయాలి, ఇక్కడున్న ముస్లిమ్స్ అన్నీ పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఒక్కడు కూడా ఉండకూడదని అంబేద్కర్ గారు చెప్పారు. అంబేద్కర్ గారు చెప్పిన మాటలో నిజం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఓట్ చేశారు, మాకు సపరేట్ నేషన్ కావాలి, ముస్లిం నేషన్, మాకు సపరేట్ దేశం కావాలని చెప్పలేదు, మాకు పంజాబీ దేశం కావాలని చెప్పలేదు, సింధీ దేశం కావాలని చెప్పలేదు, మాకు ముస్లిం నేషన్ కావాలని చెప్పితే మనం పాకిస్తాన్ ఇచ్చాం వాళ్ళకి. కానీ అందరు వెళ్ళారా? లేదు. 60% మంది అక్కడ వెళ్ళారు, 40% మంది ఇక్కడ ఉండిపోయారు. ఆ 40% మంది ఇప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు మనకి. సో అప్పుడు ఆ రోజు అంబేద్కర్ గారి మాట వినుంటే ఇది జరగకపోతుండే. కానీ నెహ్రూ చాలా పెద్ద మనసు, ఆయన తెలుసు కదా, ఏం కావాలంటే అందరికి వరాలు ఇచ్చారు. లాస్ట్లో మన భస్మాసుర్ ఎఫెక్ట్ అని చెప్తాం, మన తల మీద తీసుకొచ్చి పెట్టారు చేయవాళ్ళు అది. సో డెఫినెట్గా ఈ యాక్షన్ తీసుకోవాల్సింది తీసుకుంటారు.
కానీ మన దానికి ప్రెషరైజ్ చేయకూడదు గవర్నమెంట్ టైంలో చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే ప్లాన్ చేసుకొని చేస్తారు. అది ఇంకొక కోణం ఏంటంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు, బట్ గవర్నమెంట్ యాక్ట్ చేయలేదు సరిగ్గా. మనకు తెలుసా అండి? తెలియదు కదా. ఇంటెలిజెన్స్ ఇస్తే ఇంటెలిజెన్స్ బయట చెప్తారా? చెప్పరు కదా. ఇప్పుడు ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎట్లా ఉంటుందంటే వర్షం పడుతుందా అంటే పడుతుంది అంటాడు, పడకపోతే పడదంటాడు, అంతే. యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. త్రూ అవుట్ ద వీక్ నేను ఒక ఫస్ట్ నోట్ ఇష్యూ చేస్తాను, దాడి జరగవచ్చు ఈ వారం, ఎక్కడ, ఎంతమంది, ఏ ఏరియాలో, స్పెసిఫిక్స్ ఏం లేదు. ఒకటే ఎవరైనా చెప్తారు. ఇప్పుడు మనందరం మాట్లాడుకుంటున్నాం మనం చూసామా ఇంటెలిజెన్స్ రిపోర్ట్? చూడలేదు. ఇంటెలిజెన్స్ అనేది ఇంటెలిజెన్స్, దట్ ఈస్ నాట్ టు బి సర్క్యులేటెడ్ అవుట్ సైడ్. మనకు తెలియదు వచ్చి ఉంటుందే లేదు, మనకేం తెలియదు. కానీ అట్లాంటిప్పుడు ఎక్కడైనా దాడి జరగవచ్చు. రేపు భారతదేశంలో ఎక్కడైనా దాడి జరుగుతుందని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది. ఎక్కడ ఎవరు చెప్పలేరు. స్పెసిఫిక్స్ ఉంటారు. యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని. కానీ ఇక్కడ పహల్గామ్లో ఈ వింటర్ సమ్మర్లో ఎక్కువ మంది వెళ్తుంటారు కాబట్టి అక్కడ ఆ స్పెసిఫిక్ ఏరియాలో కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది అది ఎక్కడో ఒక స్లిప్అప్ జరిగిందండి. ఇది పహల్గామ్ కాదు. ఇది యాక్చువల్లీ పహల్గామ్ నుంచి ఇంకా 9 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. కొంచెం రిమోట్ ఏరియా అది. ఇక టూరిస్టులు ఎక్కువైనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు హోటల్ నుంచి వీళ్ళని ఒక అవుటింగ్కి తీసుకెళ్తారు. గుర్రాల మీద అక్కడ ఇక్కడ ఆడుకోవడానికి గేమ్స్ అదన్నీ ఉంటుంది. పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేస్తారు. సో అట్లాంటి తీసుకెళ్ళిన క్రౌడ్ని ఇది అందరు ఒకటే ప్లేస్లో కుమ్మకం ఉండకుండా సపరేట్ ఇచ్చేస్తారు అట్లా. సో అట్లాంటి ఒక రిమోట్ ప్లేస్కి వెళ్ళారు వీళ్ళు. అది ప్రాబ్లం అనమాట. సరే సెక్యూరిటీ ఉండాలి, ఎక్కడ పోయిన సెక్యూరిటీ ఎవరికి తెలియదు. అది పోలీసు వాళ్ళు ఉన్నారా తెలియదు. పహల్గామ్లో ఉండొచ్చు, డెఫినెట్గా ఉంటారు. పహల్గామ్లో అయితే సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఆ రిమోట్ లొకేషన్కి వీళ్ళు వెళ్తున్నప్పుడు హోటల్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి సెక్యూరిటీని. అట్లా ఇంత ఒక 200 మంది 300 మంది 2000 మందిని తీసుకెళ్తున్నాం ఏమని చెప్తే వాళ్ళు డెఫినెట్లీ దే విల్ ప్రొవైడ్ సెక్యూరిటీ. అది చేశారో మనకు తెలియదు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంట SOP, అది ఫాలో చేశారో తెలియదు. ఇప్పుడు మన దగ్గర కూడా చూడండి, నక్సలైట్ ఏరియా వెళ్తున్నప్పుడు రోడ్ ఓపెనింగ్ పార్టీ అని ఒకటి ఉంటుంది, ROP. అంటే వీళ్ళు పోలీసు వాళ్ళు మన గ్రేహౌండ్స్ లాంటి స్క్వాడ్ వచ్చే ముందు ఒక 2-3 బండ్లు యాంటీ మైన్స్ డిటెక్ట్ చేయడానికి రోడ్ ఓపెనింగ్ పార్టీ వెళ్తున్నాడు. వాళ్ళు మైన్స్ ఏమైనా వేసారా అని చూడడానికి. దానికి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే వీళ్ళు వస్తారు. ఇట్లానే ఇక్కడ కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉండే. దట్ ఈస్ అక్కడికి వెళ్ళే ముందు ఎవరైనా చెక్ చేశారా లేదా అని. కానీ మీరు ఎంతమందికి ఎక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు? లాస్ట్ ఇయర్ 2 కోట్ల మంది వెళ్ళారు. ఈ సంవత్సరం కూడా 2,50,00,000 మంది వెళ్ళారు కాశ్మీర్. మీరు అది కూడా సీజన్లో వెళ్తారు ఎక్కువ. నార్మల్ వింటర్ సీజన్లో ఎక్కువ వెళ్ళారు. ఈ సమ్మర్లో హాలిడేస్ ఉంది, ఇప్పుడు చాలామంది వెళ్ళారు. చాలామంది LTC ప్యాకేజ్లో వెళ్ళారు దానికోసం. కానీ మనం చెప్పలేము ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు శ్రీనగర్కి వెళ్తారు కొంతమంది, పహల్గామ్కి వెళ్తారు కొంతమంది, కుప్వారాకి వెళ్తారు కొంతమంది, బారాముల్లాకి వెళ్తారు కొంతమంది. ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు వీళ్ళు టూరిస్టులు. ఎందుకంటే ట్రావెల్ ఏజెన్సీ తీసుకెళ్తారు వీళ్ళని. షికారాకి వెళ్తారు, దాల్ లేక్లో. సో మనం సెక్యూరిటీ అనేది ఒక చాలా పెద్ద కాన్సెప్ట్. అది మీరు అందరికి సెక్యూరిటీ ఇవ్వాలి. 2 కోట్ల మంది వచ్చారు, 2 కోట్ల మందికి ఒక పోలీసులు ఉండాలంటే కాదు. కానీ పర్టికులర్గా ఈ దాడి జరిగిన టైంలో NIAకి సంబంధించినటువంటి వాళ్ళు, కొంతమంది ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ అవన్నీ ఉన్నాయి అని అంటారు. అంతమంది ఒకరు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఆయన చంపేశారు. ఇంకొకరు నేవీ నుంచి ఒక లెఫ్టినెంట్ ఉన్న ఆయన, అదే ఆ పిక్చర్ చూసాం, ఆయన వైఫ్ పక్కన కూర్చొని ఏడుస్తున్న పిక్చర్ అది. అట్లా 3 ఉన్నారు టోటల్గా. సో అంతా అదొక కోఇన్సిడెన్స్ ఉండొచ్చు. అంటే ఇది అందరూ డిఫరెంట్ హోటల్స్లో ఉంటారు. సరే హోటల్ నుంచి ఎవరైనా ఇన్ఫర్మేషన్ లీక్ చేశారంటే అది ఇంకో మాట. అది ఉండొచ్చు, బహుశా ఎవరైనా లీక్ చేసి ఉండొచ్చు. కానీ యూజువలీ ఐడి కార్డు ఇచ్చినప్పుడు వీళ్ళు సర్వీస్ ఐడి కార్డు ఎప్పుడు చూపించారు. వీళ్ళు మ్యాక్సిమం ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత అంతే ఫినిష్ చేసేస్తారు. కానీ సర్వీస్ ఐడి కార్డు ఎవరు చూపించారు. బయట వాళ్ళకి ఎప్పుడు సర్వీస్ ఐడి కార్డు చూపించారు వాళ్ళు. కానీ జరగవచ్చు, బహుశా జరిగి ఉండొచ్చు. నిన్న కూడా అదే మాట్లాడుతున్నారు, హోటల్ వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ లీక్ చేశారా టెర్రరిస్ట్ అని చెప్పేసి. కానీ తర్వాత తెలిసిందంటే వీళ్ళందరూ ఒక హోటల్ నుంచి కాదు, చాలా హోటల్ నుంచి కలిసి వెళ్ళారనమాట. ట్రావెల్ ఏజెన్సీ తీసుకెళ్తారు. అక్కడ వీళ్ళకి ఏం తెలియదు, లోకల్గా ఏజెంట్ల మీద నడిపిస్తుంది అంత బిజినెస్ అంతా. కానీ అక్కడ ఒక మిస్టేక్ జరిగిందంటే డెఫినెట్గా జరిగిందని చెప్పొచ్చు. ఒకటి, ఈ టూరిస్ట్ని తీసుకెళ్ళడానికి స్పెసిఫైడ్ ప్లేసెస్ వీళ్ళు పెట్టుకోవాలి ఉండే, అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు. వీళ్ళు అక్కడిక్కడ వెళ్ళిపోతే మరి ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు. ముందు దాల్ లేక్లో పాత టైంలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో సాయంత్రం 6 కాగానే ఎవరు రోడ్డు మీద తిరగలేరు దాల్ లేక్ దగ్గర శ్రీనగర్లో. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం ఏదో బాంబేలో మన మెరైన్ డ్రైవ్లో నడుస్తున్నట్లు ఉంటుంది, లేక మన ట్యాంక్ బండ్లో నడుస్తున్నట్లు ఉంటుంది. అంత క్రౌడ్ అనమాట. సో న్యాచురల్లీ ఎక్కడో వాళ్ళు ఒక స్ట్రాటజీ వేసుకొని ఉంటారు టెర్రరిస్ట్. ఎందుకంటే ఎప్పుడైనా మనం మర్చిపోకూడదు, ఒక టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్. ఒక్కసారి లక్కీ అవుతుంది వాళ్ళు ఇట్లా. కానీ 99% మన వాళ్ళు ఆపి ఉంటారు టెర్రరిస్ట్ అటాక్. మనకు తెలియదు, బయట చెప్పరు.
చెప్తే వాళ్ళు అదే యూజ్ చేస్తారు టాక్టిక్. నెక్స్ట్ టైం వీళ్ళు శాటిలైట్ ఫోన్ వాడారు, దానికోసం మేము పట్టుకున్నా అంటే నెక్స్ట్ టైం శాటిలైట్ ఫోన్ వాడాడు, వీని ఇట్లా ట్రాక్ చేసాం అని కానీ నెక్స్ట్ టైం దే విల్ నాట్ డూ ఇట్. దానికోసం ఎప్పుడైనా సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఎప్పుడు బయట మాట్లాడరు ఇంటెలిజెన్స్ వాళ్ళు. అయిపోయింది, బతం చేసాం మన బయట కూడా తెలియదు, దాన్ని చంపేసి ఉంటారు మోస్ట్లీ. టెర్రరిస్ట్ని చంపేసి ఉంటారు. టెర్రరిస్ట్ని మేము బాడీ కౌంట్ ఇవ్వక్కర్లేదు కదా, మనం చూస్తుంటే అప్పుడప్పుడు ఎన్కౌంటర్ అది ఇది అంటారు, అది అంతే సంగతి. చంపారని అంటారు, అది కూడా అది బారాముల్లా ఇస్ డిఫరెంట్ ప్లేస్ ఆల్ టుగెదర్. పహల్గామ్ ఇటువైపు. సో దట్ ఈస్ నాట్ ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర కూడా కాదు అది. సో బారాముల్లా ఎన్కౌంటర్ నిన్న నుంచే మొదలైంది, నిన్న సాయంత్రం నుంచే ఇది న్యూస్ వచ్చే ముందే మొదలైంది అది.